హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఎవరైతే రైల్వే కానిస్టేబుల్కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూడండి అన్న. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ప్రతి డౌట్ కూడా ఇందులో ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇలా మీరు ఈ వెబ్సైట్ అనేది సికింద్రాబాద్ సంబంధించి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని చెప్పేసి rrbsikindrabad.gov.in అని ఎంటర్ చేసిన వస్తుంది. లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన డైరెక్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ మీరు చదువుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదువుకోని, లేదంటే మన కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే యాప్ ఉంది కదా, సో అక్కడ కూడా నేను నోటిఫికేషన్ ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అప్లై చేసేది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అప్లికేషన్ లింక్ ఫర్ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా రెండు కూడా ఇక్కడ నుంచే అప్లై చేసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ క్లిక్ ఫర్ లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై అని కనపడుతుంది కదా. ఈ అప్లై అనే దాని మీద క్లిక్ చేయగానే క్రియేట్ అన్ అకౌంట్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి ఇంకోటి చూపిస్తుంది. ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే, ఎవరైతే ఇంతకుముందు ఏఎల్పి కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కానీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. లేదు సార్ నేను కొత్తగా అప్లై చేసుకుంటున్నాను, నేను ఇంతకుముందు అవి చేయలేదు అనుకుంటే వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా చూపిస్తుంది. మీరు ఆల్రెడీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ అప్లై చేస్తే మీరు మళ్ళీ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. రైట్, మనకి ఇలా క్రియేట్ అయిన అకౌంట్ కొట్టగానే సో ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంట్రీ మీరు ఇండియా కాబట్టి ఖచ్చితంగా ఇండియా అని మెన్షన్ చేయాలి. ఫుల్ నేమ్ వచ్చేసరికి మీరు క్యాపిటల్ లెటర్స్ నే 10th క్లాస్లో యాజ్ ఇట్ ఈస్ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ సర్టిఫికెట్లో మీ ఫుల్ నేమ్ ఎలాగుంటే అలా స్పేస్ ఉంటే స్పేస్, ఫస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ దాన్ని రీటైప్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏమైనా చేంజ్ చేసినట్లయితే 10th క్లాస్లో మిస్టేక్ ఉండి ఏమైనా చేంజ్ చేసినట్లయితే ఎస్ఎన్ నొక్కండి. ఎస్ఎన్ నొక్కిన తర్వాత ఆ చేంజ్ అయిన నేమ్ని ఇక్కడ రాయండి. ఓకేనా, ఒక లేసారి నేమ్ చేంజ్ చేయలేదంటే నో అని పెట్టేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి 10th క్లాస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే మెన్షన్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్స్ కూడా అదే. ఓకేనా, 10th యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్, మీరు మేలా ఫీమేలా. నెక్స్ట్ ఫాదర్ నేమ్, ఇది కూడా 10th క్లాస్లో యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేయాలి. ఇక్కడ రీటైప్ చేయాలి. ఇక్కడ ఏం రీటైప్ అనమాట, సేమ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తో సేమ్ అదే ఇక్కడ రీటైప్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అన్ని కూడా అంతే, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది, జెండర్ అవుతుంది, అన్ని కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చెక్ వెరిఫికేషన్ కోసం చేస్తాం. నెక్స్ట్ మదర్ నేమ్, మీకు 10th క్లాస్లో ఉంటే 10th క్లాస్, ఒకవేళ 10th క్లాస్లో వేస్తారంటే ఆధార్ కార్డులో ఉన్నది మదర్ నేమ్, సేమ్ మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అనమాట. మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయండి, వెరిఫై అయిపోతుంది. లేదు సార్ నాకు ఆధార్ నెంబర్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ కూడా ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎంప్లాయ్మెంట్ ఐడి కానీ, స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఐడి కానీ. ఓకేనా, ఇవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. దాని యొక్క డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇష్యూ అథారిటీ ఎవరు ఇచ్చారు, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. లేదు ఆధార్ కార్డు ఉందంటే సింపుల్గా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ ఉన్న ఈమెయిల్ అడ్రస్సే మీరు ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడ్రస్ చేయగానే జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని వస్తుంది. సో ఆ ఈ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, సేమ్ మీకు వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబరే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది నాన్న. దానికి సంబంధించి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత పాస్వర్డ్ అనమాట. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. పాస్వర్డ్ అనగానే ఏంటి సార్, ఎలా క్రియేట్ చేయాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలా, రాసుకోండి. ఇగో పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. అన్ని అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ కానీ, $సింబల్ కానీ, పర్సంటేజ్ కానీ, యాష్ కానీ, ఇవి ఉంటాయి కదా, వీటిని ఉపయోగిస్తూ ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, నెంబర్స్, వీటి యొక్క కాంబినేషన్ అన్ని కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇగో ఇక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 గుర్తు పెట్టుకోవాలి. ఫర్దర్ యూజ్ ఉంటుంది మనం అప్లికేషన్ చేయాలంటే ఈ 3 ఖచ్చితంగా అనమాట. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అని వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ 36342 కదా, మీకు అలా డిఫరెంట్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేయగానే మీకు క్రియేట్ అయిపోద్ది అనమాట అకౌంట్. ఓకేనా, మీకు క్రియేట్ అవ్వగానే ఇక పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్, మెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకొని ఇక్కడ అప్లై ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, నేను చెప్పాను కదా ఏదైతే క్రియేట్ అకౌంట్లో యూజ్ చేసావో సేమ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ
క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టండి. ఓకేనా? సో, లాగిన్ కొట్టగానే మీకు ఇలా వస్తదనమాట. సో, మీరక్కడ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ ఏది మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ ఐడీ ఏదైనా ఒకటే చేయండి. చేసి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోతది. ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది చాలా మంది అడుగుతారు. సార్ తెలుగులో ఉంటదా? అంటే ఇక్కడ 13 రీజినల్ లాంగ్వేజెస్‌లో ఉంటది. అందులో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటది. మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు అని పెడితే వస్తదనమాట. ఓకేనా? రైట్ ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ అనగానే ఇలా వస్తదనమాట. ఇలా రావగానే ఆన్‌లైన్ అప్లికేషను ఇగో పైన ఉన్నదేమో ఆర్‌పీఎఫ్ ఎస్ఐకి సంబంధించి, సబ్ ఇన్స్‌పెక్టర్ సంబంధించి. ఇక్కడ కింద ఉన్నదేమో కానిస్టేబుల్‌కనమాట. సో, మీరు కానిస్టేబుల్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టికి ఇక్కడ నోటిఫికేషన్ చదవాలనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైనా చదవాలనుకున్నా సరే దీని మీద క్లిక్ చేయగానే ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. సో, ఎలా అప్లై చేయాలి ఏందనేది అన్నీ కూడా చెప్తుంటారు. సో, నేను చెప్తాను దాని గురించి. ఓకేనా? రైట్ ఇక్కడ ఐ యామ్ నాట్ కరెంట్‌లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ. దీని మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు మాక్సిమం ఎంప్లాయీస్ అయినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఒకవేళ మీరు అక్కడి నుంచి డిబార్ అవ్వకపోతే మనకి ఏ ప్రాబ్లమ్ ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే వదిలేయటం. లేదంటే దీన్ని క్లిక్ చేస్తేనే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి వస్తది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది క్లిక్ చేయాలి ప్రతి స్టూడెంట్. చాలా మంది అనుకుంటారు. సార్ నేను అసలు ఎంప్లాయే కాదు కదా! నేను ఆర్ఆర్‌బీ నుంచి డిబార్ అయినా కాలేదా? నేను క్లిక్ చేయాలనా వద్దా అనుకుంటారు. ఓకేనా? సో, ఐ యామ్ నాట్ కరెంట్‌లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే? రైట్. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చేసరికల్లా మన డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏదైతే ఇప్పటిదాకా ఫిల్ చేసినామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ఏమేమొస్తాయి? మన నేమ్ గాని, మన ఫాదర్ నేమ్ గాని, మన మదర్ నేమ్ గాని, సో మన మొబైల్ నంబర్ ఏవైతే ఇచ్చామో అవన్నీ వస్తాయి. దాని తర్వాత నుంచి ఇక్కడ చూడండి నాన్న, దాని తర్వాత స్టెప్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు మ్యారేజ్ అయిందా కాలేదా? మార్షల్ స్టేటస్. ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్. మ్యారీడ్ కాకపోతే ఇక ఇక్కడ కింద ఉన్న డివోర్స్డ్ అయితే ఎలా సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయి. సో అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. మీరు రిలీజియన్ ఏదైతే హిందువా, ముస్లిమా, సిక్కా ఉంటది. హిందూ అయితే హిందూ అని పెట్టండి. ఇక మీకు మదర్ టంగ్ మీకు తెలుగా ఏదైతే అది పెట్టండి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తెలుగు అని ఇక్కడ మెన్షన్ చేస్తేనే మీకు పేపర్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో వస్తది. చాలా మంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అని ఒక్కటే పెడతారు. ఇక్కడ ఇంగ్లీష్ అని పెడితే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తదనా? నీకు క్వెషన్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ 2 కావాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా తెలుగు అని మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే? ఇక నెక్స్ట్ మీకు మోల్స్ అన్నమాట. అంటే మీకు పుట్టుమచ్చలు అంటాం కదా! అది ఎక్కడ చూసి మెన్షన్ చేయాలి? 10వ తరగతి మెమో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు ఏది ఉంటే అది గనక మెన్షన్ చేయండి. ఓకేనా? ఏ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్. ఓకేనా? మీకు ఏది ఉంటది. ఇంకొకటి 2 మెన్షన్ చేయాలన్న ఖచ్చితంగా. ఆ 2 కూడా ఏందంటే ఒకవేళ మీకు 10థ్ క్లాస్‌లో ఒకటే ఉంటే ఒకటి మెన్షన్ చేసి ప్రెజెంట్‌గా ఏమైనా ఉంటే వెతికి ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా 2 అనేది చేయాలన్నమాట. ఏ మోల్ ఆన్ ద నెక్. ఏ మోల్ ఆన్ ద నెక్. ఓకేనా? ఇది మీకెక్కడ మోల్స్ ఉంటే అది 10థ్ క్లాస్ మెమోలా చూసి ఓపెన్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ దగ్గరకొద్దాం. మీరు అన్‌రిజర్వ్డ్ అయితే అన్‌రిజర్వ్డ్ పెట్టండి. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ అని పెట్టండి. ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ. ఓకేనా? ఒకవేళ మీరు ఎస్సీ అని పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక చూడండి నాన్న ఇక్కడ ఎస్సీ అని పెట్టగానే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. సో మీరు ఎస్సీ క్యాండిడేట్ అయితే సర్టిఫికేట్ నంబర్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటది కదా! సో సెంట్రల్ ఫార్మాట్ కావాలనంటే మీరు మీ సేవకెళ్ళండి. మీ సేవకెళ్ళి సెంట్రల్ ఫార్మాట్ ఎస్సీ యొక్క సర్టిఫికేట్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ సర్టిఫికేట్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సొస్తది. ఓకేనా? అయితే ఇక్కడ నోటిఫికేషన్ గనక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి నాన్న నోటిఫికేషన్‌ల మనకి అన్నిటికి సంబంధించి ఇక్కడ సెంట్రల్ ఫార్మాట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఇగో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. మీరు ఒకవేళ బీసీ అయినట్లయితే గనక ఇగో ఈ యొక్క ఫార్మాట్‌ని మీరు జిరాక్స్ ఇది ఆఫ్‌లైన్‌లో కావాలంటే. ఆన్‌లైన్‌లో కావాలంటే మీరు మీ సేవకెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ అనుకుంటే 2 ఆప్షన్ చెప్తున్నాను. ఆన్‌లైన్ చేయొచ్చు, ఆఫ్‌లైన్ చేయొచ్చు. మీరు మీ సేవకెళ్ళి ఓబీసీ సర్టిఫికేట్ ఏమంటే ఇస్తారు. ఎస్సీ సర్టిఫికేట్ ఏమంటే ఇస్తారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఏమంటే ఇస్తారు. ఓకేనా? ఇక్కడ. కానీ ఒకవేళ మీరు ఓబీసీ అయినట్లయితే ఇక్కడ రిజల్యూషన్ నంబర్ అడుగుతది కదా! సో ఈ రిజల్యూషన్ నంబర్ గనక మీకు కావాలనుకుంటే అంటే ఆఫ్‌లైన్ నేను తీసుకుంటాను సార్ అనుకుంటే గనక ఈ రిజల్యూషన్ నంబర్‌కు మీకు ఎక్కడుంటదంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఒక సైట్ ఉంటదన్న వెబ్‌సైట్ అనేది ncb.nic.in ఓకేనా? రాసుకోండమ్మా ncb.nic.in అని మీరక్కడ ఎంటర్ చేయగానే మీకు అక్కడ వస్తదన్నమాట మీకు. సో ఓకేనా? ఇక్కడ ఇగో ఈ రిజల్యూషన్ దగ్గర ncb.nic.in అనేసేసి మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది ఓబీసీ సంబంధించి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కావాలన్నా ఇగో ఇక్కడ ఫార్మాట్ ఉంటది నాన్న. ఇది సెల్ఫ్ డిక్ ఇవన్నీ జాబ్ వచ్చిన తర్వాత ఉంటది. సో ఇవన్నీ తీసుకురావాల్సొస్తది. ఇగో చూడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో ఇదన్నమాట. ఇగో ఈ ఫార్మాట్ ఉంది చూసినావా? ఇగో ఈ ఫార్మాట్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు రాసుకొని డైరెక్ట్ మీ ఎంఆర్ఓ దగ్గరికెళ్తే గనక
వాళ్ళు డైరెక్ట్ దీని మీద సైన్ పెట్టేసి సీల్ వేస్తారనమాట. ఓకేనా, ఇదైనా తీసుకెళ్ళొచ్చు. ఓకే, నేను చెప్పేది నాన్న, ఇది నోటిఫికేషన్లోనే ఉంటుంది. ఇది జిరాక్స్ తీసుకోండి. ఓకేనా, కొత్తగా మీరు చేయాలనుకున్న వాళ్ళు ఇది జిరాక్స్ తీసుకొని దీని మీద సైన్ పెట్టుకొని, సో మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అంటే స్టేట్ నెంబర్, స్టేట్ ఉంటుంది ఆల్రెడీ, ఆ స్టేట్ తీసుకెళ్తేనే దీన్ని వాళ్ళు చూస్తారు. ఓకే, వీళ్ళు ఇదే కదా అని చెప్పేసి దీని మీద సైన్ పెట్టడం అయితే జరుగుద్ది అనమాట మనకు. ఓకేనా, రైట్. ఇగో ఇక్కడికి వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్. లేదు సార్ నాకు సెంట్రల్ ఫార్మేట్ ఉందనుకుంటే మీరు మీ సేవకి వెళ్ళేసి వాళ్ళని అడగండి, సెంట్రల్ ఫార్మేట్ కావాలి సార్ ఎస్సీకి, లేదా సెంట్రల్ ఫార్మేట్ కావాలి ఎస్టీకి అంటే వాళ్ళు ఇస్తారు, లేదా సెంట్రల్ ఫార్మేట్ ఏది కావాలంటే అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సెంట్రల్ ఫార్మేట్ మీకు ఓబీసీగా అంటే ఓబీసీ ఇస్తారు, ఏది కావాలంటే అది ఇస్తారు. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఓబీసీకి వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్. ఓకేనా, సో ఎస్ నో. ఇప్పుడు మీకు అంటే మీకు ఒక ఇన్కమ్ ఉంటుంది నాన్న, 7 lakhs 8.5 lakhs ఉంటుంది. దానికి లోపు అయితేనే మీకు నాన్ క్రీమీ లేయర్ ఇస్తారు. చాలా మందికి ఓబీసీ వాళ్ళకి ఇది ఒక డౌట్ అనమాట. ఓకేనా, ఓకేనా, మీరు మీ ఇన్కమ్ అనేది సర్టెన్ లిమిట్ ఉంటుంది, 7 lakhs 8.5 lakhs అనుకుంటా. దానికి లోపు ఉంటే మాత్రం మీకు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. ఒకవేళ మీరు నాన్ క్రీమీ లేయర్ కి చెందిన వాళ్ళు, డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఎస్ఎన్ పెడితేనేమో మీరు ఓబీసీ కిందకి వస్తారు. చూడండి, ఏ పర్సన్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ టు OBC non-creamy layer must ensure that he possesses the caste community certificate and does not fall in the creamy layer on the closing date of submission application. During DVS should be produce their original OBC non-creamy layer in prescribed format, valid as the closing date of submission and also self declaration అనమాట. ఓకేనా, మీ నాన్ క్రీమీ లేయర్ అనేది మీరు ఇన్కమ్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఈ సర్టెన్ 8.5 lakhs ఎంత ఉన్నది నాన్న, దానికంటే బిలో అయితేనే మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఓబీసీ. లేదంటే నేను ఇందాక చెప్పిన సెంట్రల్ ఫార్మేట్లో అయినా సరే మీరు పెట్టాలి. ఒకవేళ మీరు నో అని పెట్టారు అనుకో, సింపుల్గా మీరు ఏమవుతుంది తెలుసా, యూ హ్యావ్ ఇండికేటెడ్ దట్ డు నాట్ ఫాల్ అండర్ ద ఓబీసీ నాన్ క్రిమి లేయర్, సో దేర్ ఫోర్ యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్. ఒకవేళ మీరు నాన్ క్రీమీ లేయర్ కాదంటే మీ యొక్క ఇన్కమ్ 8.5 లక్షల కంటే ఎక్కువ ఉంది అనుకోని మీరు ఇక్కడ నో అని పెడితే మీరు బీసీ కేటగిరీ కిందకి రారుగా, మీరు అన్రిజర్వ్ కిందకే వస్తారు. సో అందుకే మాక్సిమం అందరు కూడా ఎస్ అనే పెట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏవైతే ఉన్నదో ఓబీసీ సంబంధించి, సో ఇక్కడ క్యాస్ట్ అంటే సర్టిఫికేట్ నెంబర్ మీరు తీసుకుంటారు కదా, సెంట్రల్ ఫార్మేట్ అని మీ సేవకు కానీ సచివాలయానికి కానీ వెళ్తే నాకు సెంట్రల్ ఫార్మేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తారు. ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ఇష్యూ అథారిటీ ఉంటుంది, ఇక్కడ డేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ నెంబర్లోనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఓబీసీ అని కంప్లీట్గా ఉంటుంది, నాన్ క్రిమి లేయర్ ఉంటుంది కదా, ఓబీసీ నెంబర్ ఇక్కడ వేయండి, ఓబీసీ నెంబర్ అనేది ఇక్కడ వేయండి. ఓకేనా, ఇది మీకు సంబంధించి ఎస్సీ అంటే ఓబీసీ సంబంధించి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే సేమ్ నాన్న, ఇక్కడ జస్ట్ ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సెంట్రల్ ఫార్మేట్ అని. సో నేను ఇందాక చూపించానుగా అదన్నా ఆఫ్లైన్ తీసుకొని వెళ్ళండి. లేదంటే ఏం చేస్తారంటే మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానిపైన నెంబర్ ఉంటుంది, ఇష్యూ అథారిటీ ఎవరిస్తారు మనకి, డిప్యూటీ తహసీల్దారు ఎవరైతే ఇస్తారో మనకి వాళ్ళకి సంబంధించి అక్కడ డేట్ వేయండి, డేట్ ఆఫ్ ఇష్యూ వేయండి. ఓకేనా, డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద ఎగ్జామ్. ఓకేనా, అంటే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకవేళ ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలంటే ఎస్ఎన్ మెన్షన్ చేయండి. ఎస్ఎన్ మెన్షన్ చేసినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే అప్లోడ్ యువర్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది కూడా 500 KB లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. అంటే 500 KB సైజ్ చేసుకొని రీసైజ్ అని కొట్టి మనకి గూగుల్లో కొట్టగానే రీసైజ్ ఇమేజెస్ వస్తుంది, దాని నుంచి మీరు అప్లై చేసుకోండి. ఈ క్యాస్ట్ దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్న, 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి. సెంట్రల్ ఫార్మేట్ మీకు దగ్గర ఏది ఉంటుంది. మాక్సిమం చాలా మంది ఏం చేస్తారు, స్టేట్ కూడా ఎంటర్ చేస్తారు, బట్ నో ప్రాబ్లం. ఒకవేళ మీకు వరస్ట్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు స్టేట్ కూడా పెట్టి సెంట్రల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే, ఎందుకంటే ఓబీసీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ మాత్రమే వేయాలన్నమాట. ఓకేనా, జాబ్ వచ్చిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా, జాబ్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ ఫార్మేటే తీసుకురమ్మంటారు వాళ్ళు. జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, సో అప్పుడు మాత్రం ఈ ఫార్మేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇదే ఫార్మేట్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి సంబంధించి కూడా నాన్ క్రిమి లేయర్ ఇది ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఖచ్చితంగా నాన్న మీరు 1 year లోపు ఉన్నదే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 year లోపుదే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. ఇది మనకి క్యాస్ట్కి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో మీరు ఎక్కడ ఉంటారు, సో మీ అడ్రస్, మీ డిస్టిక్, ఓకేనా, మీ స్టేటు, మీ డిస్టిక్. అయితే ఇక్కడ మీ అడ్రస్ మొత్తం రాయండి అనమాట. ఓకేనా, మీ అడ్రస్ మొత్తం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎల్బీ నగర్ హైదరాబాద్ అని మీ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ రాయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ కొడితే ఏమైందంటే ఇదే అడ్రస్. ఓకేనా, సేమ్ ఇప్పుడు 5,74,000 అనుకోండి. సేమ్ ఇక్కడ టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్, అంటే మీ ప్రజెంట్ అడ్రస్ ఏదైతుందో అదే సేమ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయినట్లయితే. ఓకేనా, టెంపరీ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్సే. ఓకేనా,
మీ ప్రెజెంట్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయినట్లయితే ఇది టిక్ మార్క్ కొట్టండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు వచ్చేస్తదనమాట మీకు. ఓకేనా? ఇగో. ఇక మీరు మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మీది ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే క్లిక్ చేయండి. లేదు సార్ 2 డిఫరెంట్ అనుకుంటే గనక మీరు నెక్స్ట్ దాని మీద ఏది ప్రెజెంట్ అడ్రస్ ఇయ్యండి. పర్మనెంట్ అడ్రస్ ఇయ్యండి. ఓకే. దాని తర్వాత సేవ్ అని కొట్టండి. లేకపోతే నెక్స్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్‌గా మనకి సేవ్ అయిపోతది. ఓకేనా? రైట్. ఇక ఇవి నెక్స్ట్ డీటెయిల్స్ అన్నమాట మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ అని కొట్టగానే, సేవ్ అని కొట్టగానే ఇలా వస్తదనమాట. ఇది నెక్స్ట్ ప్రొసీజర్‌కెళ్తున్నాం. ఇక నెక్స్ట్ ఏందంటే, మీరు ఒకళ్ళ ఎంప్లాయీ అనుకోండి. ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మెన్. ఒకళ్ళ ఎక్స్ సర్వీస్ మెన్ యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ డీటెయిల్స్ ఇచ్చిండనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు అంటే పీడబ్ల్యూడీ క్యాన్ ఇక్కడ ఉంది చూసినావా? ఓన్లీ సచ్ పర్సన్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ ఆఫ్ కండిషన్స్, రిజర్వేషన్ రెస్పెక్టివ్ కమ్యూనిటీస్. సో, ఇక్కడ ఇచ్చాను సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో 5A, 5B, 5C. సో, ఇలా ఉన్నది కదా! సో, వీళ్ళు మాత్రం గెజిటెడ్ సైన్ తోటి 15th June 2007 రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఈ యాక్ట్ ప్రకారం మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు అలాంటిది ఏమైనా ఉంటే గనక చూడండి. నో అనుకుంటే నో అని మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈబీసీ. సో, ఈళ్ళేందంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళేందంటే ఐ థింక్ ఒక 50,000 లోపో 1,00,000 లోపో వీళ్ళకి ఇన్‌కమ్ అయితే ఉండాలి నాన్న. మీకు ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఉందని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్. ఓకేనా? మీరు ఒకవేళ రైల్వే ఎంప్లాయీ అయ్యిర్రనుకోండి. ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత మీరిక్కడ హావ్ యన్ అప్లైడ్ ఫర్ ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. సో, ఎస్ అయితే ఖచ్చితంగా మీరు ఒకవేళ మీరేందంటే ఎన్ఓసీ ఈస్ ద మ్యాండేటరీ అనమాట డీబీ టైమ్‌లో. మీరు గనక అప్లై చేస్తున్నామంటే రైల్వే దాంట్ల ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారనమాట. ఓకేనా? వాళ్ళు 100% మిమ్మల్ని అడుగుతారు గాబట్టికి మీరేం జేయాలంటే, మీరు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయినట్లయితే నా సజెషన్ ఏందంటే, వాళ్ళని ఒకసారి అడిగి, "సార్ నేను ఇలా అప్లై చేస్తున్నా సార్. నాకు డీబీ టైమ్‌లో నాకు ఒకవేళ జాబొస్తే నాకు ఎన్ఓసీ సర్టిఫికేట్ కావాలని" వాళ్ళకి కనుక్కొనే పెట్టండి నాన్న. అనవసరంగా మీరు రిస్క్ చేయొద్దు. ఇక్కడ ఎస్ అని పెట్టినామంటే గనక ఖచ్చితంగా ఎన్ఓసీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అడుగుతారు. లేదంటే మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ. మీరెక్కడైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీ దగ్గర మీరు ఎక్కడ గ్రూప్ సీనా లేదా సబ్‌స్టిట్యూటా, క్వాసీ అడ్మినిస్ట్రేషనా, ఈస్ట్ వెల్ గ్రూప్ డీనా అనేది మీరు ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్కింగ్ చేస్తే అక్కడ ప్లేస్ ఎంటర్ చేయండి. ఓకేనా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ జోన్ ఇవన్నీ కూడా మీరు చేయండనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఒకవేళ సీసీ క్యాండిడేట్స్ ఓకేనా? సో, సీసీఏ క్యాండిడేట్స్ గనక అయినట్లయితే సో, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. ఓకేనా? సో, కోర్స్ కంప్లీటెడ్ యాక్టివ్ అప్రెంటిస్‌షిప్ చేస్తే చేసినని పెట్టండి. ఒకవేళ చేసిరనుకోండి అడుగుతది. నంబర్ అడుగుతది. ఓకేనా? ఎస్ అని పెట్టగానే డీటెయిల్స్ అడుగుద్దనమాట. ఏమని? సో, మీరు ఎక్కడ కంప్లీట్ చేశారు? మీ యొక్క సర్టిఫికేట్ నేము అవన్నీ కూడా అడుగుద్దనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేమో బ్యాంక్ డీటెయిల్స్ నాన్న. సో, ఇదనేది పర్సనల్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డరు, అకౌంట్ నంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ కింది దాంట్లో అడుగుతది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాయి. ఎందుకంటే మీ మనీ రీఫండ్ అడుగుతది కాబట్టికి ఎవరిదైనా మీ ఫాదర్‌దైనా, మీదైనా ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే నువ్వు ఎంటర్ చేస్తావో అవే బ్యాంక్ డీటెయిల్స్‌లోకి మీకు అమౌంట్ అయితే కింద ఈ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే ఎంటర్ కావడం. ఏమేంటి? బ్యాంక్ నేము, సో మీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్. దాని తర్వాత నెక్స్ట్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి నాన్న, ఆర్ యూ యాన్ ఎంప్లాయీ అని ఇండియన్ రైల్వేకి స్పెషల్‌గా అడుగుతది. లేదా మీరు ప్రెజెంట్‌గా ఎక్కడైనా వర్క్ చేస్తుర్రా? ఎక్స్‌క్లూజింగ్ రైల్వే ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి నాన్న, రైల్వే ఎంప్లాయీస్‌కి ఏమో స్పెషల్‌గా అడుగుతుంది. ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయీ కాకుండా స్టేట్ ఎంప్లాయీ అనుకోండి. స్టేట్ గాని, పీఎస్‌యూ గాని, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? మీరు ఒకవేళ కాదు అనుకుంటే నాట్ అప్లికబుల్. మీరు ఎటువంటి జాబ్ చేయకపోతే నో ప్రాబ్లమ్ నాట్ అప్లికబుల్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు స్టేట్ ఎంప్లాయీ అయినట్టే గనక ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాల్సొస్తది. స్టేట్ గవర్నమెంట్ అయితే. అది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? కింద తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ చెప్పాను గదా! ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి 10th క్లాస్ అన్నమాట. సో, 10th క్లాస్ సంబంధించి మన డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది నాన్న. సో, ఇలా వస్తదన్నమాట. ఓకే. సో, 10th క్లాస్ మీరెక్కడ చదివారు? 10th స్టేట్ ఎక్కడ? డిస్ట్రిక్ట్ ఎక్కడ? బోర్డ్ ఎక్కడ? డేట్ ఆఫ్ పాసింగ్. డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర చాలా మంది డౌట్ ఏందంటే, సార్ డేట్ ఉండదు సార్. ఓన్లీ మాకు సో అండ్ సో నంబర్ మాత్రమే ఉంటది. సో, అంటే మే గాని, మార్చ్ గాని ఇలా ఇయర్ ఉంటదంటే మీకు కింద డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటది గదా! అదేయండి నాన్న. మీ రూల్ నంబర్ అంటే మీ యొక్క మెమో ఉంటది గదా! ఆ మెమో యొక్క నంబర్ ఎయండి. దాని తర్వాత మీరు అప్డేట్ అంటే ఇక్కడ అలర్ట్ చేశారు. ఇంకేమైనా ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ మీరు యాడ్ చేయాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఎంటర్ చేయండి. యాడ్ అనే ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు 10th గాకుండా ఇంకేదైనా సరే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఎంటర్ చేయాలన్నా సరే మీకు ఇక్కడ వస్తదన్నమాట.
సో మీరు ఇంటర్ అయితే ఇంటరు, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కొట్టుకోండి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మెన్షన్ చేయాలి. ఎందుకు మీరు ఇంటర్ చదివిద్దురా, లేదా డిగ్రీ చదివిర్రా, లేకపోతే ఏం చదివారని చెప్పేసి మనకు ఉంటదన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ యాడ్ అని కొట్టగానే మనకి డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ వస్తాయి. సో అక్కడ మీరు ఇంటర్ చేసేస్తే ఇంటర్ పెట్టండి. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అని వస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇంటర్ వస్తుంది, 12th స్టాండర్డ్ వస్తుంది. అది ఓకే చేసేసి డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. దాని తర్వాత డిగ్రీ చేశారనుకో, డిగ్రీ కానీ బీటెక్ కానీ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఓకేనా? ఓకేనా? మీ క్వాలిఫికేషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాన్న. మీరు ఐటీఐ చేసిరు అనుకోండి, ఐటీఐ యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్ చేస్తే ఇంటర్ యాడ్ చేసుకోవచ్చు. 10th చేస్తే 10th, అంటే డిగ్రీ చేస్తే డిగ్రీ, బీటెక్ చేస్తే బీటెక్, పీజీ చేస్తే పీజీ. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ రాగానే ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్ దగ్గర సెలెక్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ అని దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇక ఇలా ఫోటో సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థం కావడానికి నా ఫోటో నా డీటెయిల్సే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి, ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మిస్టేక్ చేస్తారు కాబట్టి నా ఫోటోని అప్లోడ్ చేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి నాన్న, ఇట్ షుడ్ బి ఎ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా? రీసెంట్గా తీసుకున్న ఫోటోనే మనం అప్లోడ్ చేయాలి. అది కూడా 6 నెలల కంటే పాతదై ఉండకూడదు. అండ్ సైజ్ అనేది 320 నుంచి 240 మెగాపిక్సెల్ ఉండాలి. ఓకేనా? జేపీజీ ఫార్మెట్లోనే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్, ఇక్కడ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఏమున్నాయంటే, ఇలా ఉండకూడదు ఫొటోస్ అనేది. సన్ గ్లాస్ పెట్టుకొని ఫొటోస్ దిగొద్దు, రిజెక్ట్ చేస్తారు. ఇలా హెయిర్ అనేది ఇలా ఉండొద్దు, ఇలా డిఫరెంట్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన అన్నిటిని కూడా మీరు గనక ఇలా దిగి ఫొటోస్ గనక అప్లోడ్ చేసి ఇలా కళ్ళు మూయడం కానీ, ఇలా బ్లర్ అవ్వడం కానీ, ఆఫ్ రావడం కానీ, సెల్ఫీలు దిగడం కానీ, బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఉండడం కానీ, ఇలా ఫుల్ లెంత్ కానీ, ఫ్రెండ్స్ తోటి దిగడం కానీ, ఇలా ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? అందుకోసమే మీ ఫోటో అనేది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. ఓకేనా? సో ఇది చూడండి, విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వాడు క్లియర్ మెన్షన్ చేసిన మీ ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. ఎందుకని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గురించి ఒక ఫోటో అప్లోడ్ చేసి డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్పెట్స్ పెట్టుకోవద్దు. నీట్గా మన ఫేస్ ఏది కవర్ చేయొద్దు, క్యాప్ పెట్టుకోవద్దు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏది పెట్టుకుని ఇలా యాస్టివ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే ఫోటో అప్లోడ్ చేస్తున్నా అలా చేయండి. సైజ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ సంబంధించి కూడా ఇలా ఉండాలి. అందరూ ఏం చేస్తారంటే సిగ్నేచర్ అనగానే బ్లాక్ లెటర్స్ లా మీ పేరు మొత్తం రాస్తారు. వాడు అడిగింది సిగ్నేచర్ అడిగినప్పుడు సిగ్నేచర్ లానే ఎంటర్ చేయండి. ఇగో ఇలా కలిపి రేటింగ్ అంటే నీ పేరు ఇప్పుడు కిరణ్ కాబట్టి నాది ఇలా సిగ్నేచర్ పెడతారు. మీకు నచ్చిన సిగ్నేచర్ మీరు ఎలా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్, ఏదైనా మీకు పేరుకు నచ్చినట్టు మీకు నచ్చిన సిగ్నేచర్ అని, కానీ అదే సిగ్నేచర్ ప్రతి దాంట్లో ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సిగ్నేచర్ ఇది సైజ్ కూడా బ్లాక్ లెటర్ లో ఉండొద్దు, ఇలా మెన్షన్ చేసి సరిపోతుంది. ఇక నెక్స్ట్ అని ఎంటర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అని ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇగో ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్సి అని వచ్చింది. దాని తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్, ఇవన్నిటిని కూడా నువ్వు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన ప్లేస్ నువ్వు ఎక్కడైతే అక్కడ ప్లేస్ నువ్వు ఏదైతే ఇచ్చినావో ఆ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. హైదరాబాద్ అయితే హైదరాబాద్. ఓకేనా? సో మీకు ఎక్కడి నుంచి అయితే చేస్తావో అక్కడ నుంచి నువ్వు ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇచ్చిన తర్వాత హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి మీరు. సో మీకు ప్రివ్యూ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి నాన్న. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ కొడితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనం ఎంటర్ చేసిన అన్ని కూడా ముందు వస్తాయి, మీ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆన్సర్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచెక్డ్ అని కొట్టిన తర్వాత సబ్మిట్ చేయను మీ అప్లికేషన్. సబ్మిట్ అని కొట్టగానే మీరు ఒకసారి సబ్మిట్ చేస్తే గనక మీది కరెక్షన్ అనేది ఉండదు అనమాట. ఇక తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి. మీరు పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఓకేనా? ఐ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టి ప్రొసీడ్ నొక్కండి. ఓకేనా? సో ప్రొసీడ్ నొక్కిన తర్వాత మీరు పేమెంట్ అనేది ఎలా చేయాలంటే అలా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు కార్డ్ నెంబర్ ఏదైనా డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఒకవేళ మీరు యూపీఐ ద్వారా ఏమన్నా పేమెంట్ చేయాలంటే ఎంటర్ యూపీఐ ఐడి అని వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని చేయొచ్చు, లేదా యూపీఐ క్యూఆర్ కోడ్. ఓకేనా? సో క్యూఆర్ కోడ్ కనుక వచ్చింది అనుకోండి, సో మీకు క్యూఆర్ కోడ్ ద్వారా అని చెప్పేసి మనకి ఎంటర్ చేయొచ్చు అనమాట. మీ ఇష్టం ఎలాగైనా సరే పేమెంట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, సక్సెస్ అయిపోద్ది అనమాట డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? ఇది కంప్లీట్ ప్రాసెస్ నాన్న. సో మనం ఇప్పటి వరకు ఏంటంటే ఎలా అప్లై చేయాలనో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి కంప్లీట్గా చూసుకున్నాం. అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో మీరు 1 year ఫుల్ కోర్స్ వచ్చేసి మీకు కంప్లీట్గా
రైల్వే ఎగ్జామ్ సంబంధించి అన్ని అంటే మీరు ఓన్లీ ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాకుండా కంప్లీట్‌గా మీకు ఏఎల్‌పీ అయితేంది, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితేంది, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితేంది, ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అయితేంది, ఎన్‌టీపీసీ అయితేంది, గ్రూప్ డి అయితేంది. సో, మీకు ఫుల్ కోర్స్ అనేది 1 ఇయర్ కోర్స్‌లో రాబోతుంది. టాపిక్ వైస్‌గా ఎవ్రీథింగ్ కూడా మీకు మన యాప్‌లో కిరణ్ స్టడీస్ యాప్‌లో ఉంటాయి. మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. అర్థమెటిక్ అయితేంది, ప్యూర్ మ్యాథ్స్ అయితేంది, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయింది. ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినయి అయితేంది, రైల్వేల మిగతా వాటి రీజనింగ్ అయితేంది, ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ క్లాసెస్, రైల్వే సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితేంది. సో, పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ వీడియోస్ అయితుంది. పాలిటీ కంప్లీట్ నోట్స్ అయితేంది. సో, రైల్వేకి సంబంధించి స్పెషల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్‌క్లూజివ్ రైల్వేకి సంబంధించింది అన్నమాట. ఓకేనా? సో, మీకు 2022 నుంచి మొదలు పెట్టుకుంటే మీకు కంప్లీట్‌గా మార్చి కరెంట్ అఫైర్స్ 2020 ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటది నాన్న. ఇంగ్లీష్ ఉంటది, తెలుగు ఉంటది. ప్రతిది కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఎవరైతే 1 ఇయర్ కోర్స్‌లో జాయిన్ అయితారో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు కంప్లీట్‌గా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో, మీరు లేట్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. మీరు వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నాన్న. మీకు మన యాప్ అనేది ల్యాప్‌టాప్‌లో కూడా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ల్యాప్‌టాప్‌లో ఎలా యాక్సెస్ చేయాలనేది ఉంటది. సో, మన యాప్ ఎలా యూజ్ చేయాలంటది. బెస్ట్ టైమ్ టేబుల్ ఎర్లీ మార్నింగ్ 5:00 ఎలా లేవాలి ఏంటనేది మీకు టైమ్ టేబుల్ ఉంటది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి స్పెషల్‌గా ఎలా ప్రిపేర్ కావాలంటది. వర్కింగ్ పీపుల్, మ్యారీడ్ ఉమెన్ గాని, మ్యారీడ్ మెన్ గాని, సో, స్టూడెంట్స్ గాని, చదువుకునే వాళ్ళు గాని వీళ్ళకి టైమ్ టేబుల్ ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటే డెమో వీడియోస్ కూడా ఉంటాయి నాన్న ఇక్కడ మీరు. ఓకేనా? సో, అక్కడ ఫ్రీ అండ్ డెమో వీడియోస్ గూడా ఉంటాయి. సో, మీరక్కడ డెమో వీడియోస్ గూడా చూడండి. మీకు నచ్చితేనే మన కిరణ్ స్టడీస్ యాప్‌లో జాయిన్ అవ్వండి. సో, డిలే అయితే చేయకండి. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటదనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటింగ్ అనుకుంటే కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నచ్చి, మా క్లాసెస్ నచ్చితే గనక వెంటనే జాయిన్ అవ్వండి. మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. లేదా మీరు ప్లే స్టోర్‌కెళ్ళేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నా సరే మన యాప్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇంక లేట్ చేయొద్దమ్మా. వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. వెంటనే మన కిరణ్ స్టడీ ఛానల్ యాప్‌లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.